హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్లో అయితే రొయ్యి పొట్టు ఎలా చేస్తారనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. ఫస్ట్ రొయ్యి పొట్టు అయితే తీసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఈ మూడు తీసుకోవాలి. దాంతోపాటు ఒక గడ్డ తెల్లగడ్డ అయితే తీసుకోవాలి. చాలా సింపుల్ అండి రొయ్యి పొట్టు. మనం ఏం హెవీగా కష్టపడలేదు. కాకపోతే ఆ రొయ్యి పొట్టు అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇసుకగా లేకుండా ఏమి అనమాట. సో ఇలా అయితే ఎండుమిరపకాయలు అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర విడివిడిగా ఏం వేయించుకోబడలేదు, అన్నీ ఒకేసారి డైరెక్ట్ ఏం చేసుకోవచ్చు. సో ఇలా అయితే కడాయిలు అయితే పెట్టేసాను నేను. కడాయి పెట్టేశాక రొయ్యి పొట్టు అయితే ఇట్లా ఏం చేసుకోవాలి అంటే కొంచెం రెడ్గా వచ్చేట్లాగా వేయించుకోవాలన్నమాట బాగా. అంటే ఇసుక అంతా వచ్చేసేయాలన్నమాట, అంత కొంచెం దిగిపోతుంది అనమాట బాగా. వేయించేలోపు ఇది బాగా రెడ్గా అయిందంటే బాగా అంటే ఇసుక అంత కిందకి రాలిపోతుంది అన్నమాట. సో రొయ్యి పొట్టు అయితే వేగిపోయింది. దీన్ని అయితే తీసి పక్కన మనకు అంటే దీంట్లో జల్లించుకోవాలండి. ఈ రొయ్యి పొట్టు అనేది జల్లించుకోవాలి. అంటే కొంచెం ఇసుక అంతా ఏదున్నా అంతా పడిపోతుంది అన్నమాట. ఇలాంటిది ఒక దాంట్లో వేసుకోవాలి మనం. ఇప్పుడు రొయ్యి పొట్టు ఏం చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని బాగా కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఈ మూడు మిక్స్ అనమాట, మిక్సీ వేసేసి బాగా ఇలా కలబెట్టేసుకోవాలి. ఇట్లా వేగిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. దీంతో పాటు ఇప్పుడు మనం తెల్లగడ్డ కానీ ఇందులో అలా మిక్సీలో వేసేసుకోవాలి. సో ఈ రొయ్యి పొట్టు ఏంటంటే బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా ఇట్లా మెత్తగా పిసికితే దాన్ని కొంచెం పిసికినట్టు అట్లా ఒత్తితే బాగా అది రాలిపోతుంది అనమాట. అప్పుడంతా అంటే అట్లా మట్టి గిట్టి ఏమన్నా ఉన్న ఇసుక అంతా రాలిపోతుంది అనమాట. సో ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ గిన్నెలో అయితే రొయ్యి పొట్టు వేసేసుకోవాలి. సో రొయ్యి పొట్టు వేసేసుకున్నాక కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా మిక్సీకి వేసేసుకోవడమే. రొయ్యి పొట్టు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది. ఇదైతే వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా, దీనికన్నా కూర అయితే ఇంకేమీ ఉండదు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.